సోషల్ మీడియాలో మన డైట్ పడని కొంతమంది ఏడుపు కొత్త పుంతలు తొక్కుతాయింది. అంటే గతం నుంచి ఉందేలే ఇదంతా. తారకరత్న గారు మన డైట్ చేయబట్టే ఎట్టయిందంటే కొంతమంది డాక్టర్లు పిచ్చ అవాకులు చవాకులు పేలుతున్నారు. నిజంగా నా డైట్ చేస్తే తారకరత్న ఈ పాటికి లోకేష్ కంటే 100 కిలోమీటర్ల ముందు ఉండేవాడు. అది చేసుంటే ఈ కర్మే వచ్చిండేది కాదు. ఇటువంటిదంతా అక్కడ కూర్చోబెట్టిందంతా మీ మందులు నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి అలా అవుతుంది. స్ట్రోకులు రావటం ఏమి మీకు తెలియదా? తెలియనట్టు డ్రామాలు వేస్తున్నారు అంతాను. ఇది ఇప్పుడు కాదు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు వాళ్ళ అబ్బాయి చచ్చిపోయినప్పుడు ఇదే ఏడుపు. ఈ చాటును కూర్చుని మురిగే కుక్కలో. అట్లనే ఎడ్లపల్లి వెంకటరావు గారు కోడలు చచ్చిపోతే అదొక ఏడుపు. అప్పట్లో ఆవిడ కిడ్నీలు ఫెయిల్ అయితే డైట్ అంటాను, చెప్పు తీసుకొడతాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎవరు చెప్పినా లేదు, ఆ మినిస్టర్ గారు చెప్పినా లేదు. అంటే ఏంటంటే నిజాన్ని ఎదుర్కొంటే దమ్ముంటే పెట్టండి, ఓపెన్గా పెట్టండి. ఇందూరా చాటును మాట్లాడుకుంటారు మీరంతా, ముఖాన్ని పోస్తారనుకోండి లేకుండా. దమ్ముంటారండి, చెప్పండి, ఓపెన్గా చెప్పండి. చెప్పేసని ఎవరితో చేశారు? ఎవరు చెప్పారు మీకు ఇదంతా? అంటే ఏది జరిగినా ఇదే. మరి బాలసుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఎన్ని చంపేసిన హత్యలన్నీ ఎవరి అకౌంట్కి వెళ్తాయి? మీ అకౌంట్కి వెళ్తాయి, మీరు రెస్పాన్స్ తీసుకుంటారు. ఇది అది చేయకపోయింది నాకంటే రుజువు చేస్తారా మీరు? ఎందుకురా పనికిమాలాలు ఇలా ప్రచారం చేస్తే మీ ముఖాన ప్రజలే వస్తారు కాంట్రించి. అంటే అది ఎవడో అనామకులు చేస్తే పర్లా. కొంతమంది డాక్టర్లు, చదువుకున్న డాక్టర్లు కూడా ఇలాంటి ప్రయత్నాల ద్వారా ఇంకా చాలామంది మారిపోయారు, అంతా బ్రహ్మాండంగా ఉన్నారనుకుంటే ఒకళ్ళిద్దరు ఇలాంటి సన్నాసి పనులు చేస్తే మీ ముఖాన్ని ప్రజలు కాండించి వస్తారు. మీరంత చాటున ప్రకారాలు చేసి సోషల్ మీడియాలో ఎందుకు? దమ్ముంటే ఓపెన్గా పెట్టండి. ఫ్యాక్ట్ ఎక్కడ పెడతారు? నేను బెలవం టీవీ డిబేట్కి వస్తాను, ఏం చేస్తారు తెలుద్దాం. ఏం చేస్తే స్ట్రోక్లు వస్తాయో, అసలు గుండెపోటు రావడానికి ఏం కారణం అవుతుందో, ఏం చేస్తే ఏమవుతుందో తెలుద్దాం. మొదటి నుంచి నాకు ఉన్నదే ఈ ఆరోగ్య రోగం వాళ్ళది. ఇది ఇట్లాంటి వాగుడు కనుక కనిపిస్తే మీరు అక్కడే వాళ్ళని చెప్పు సింబల్ చూపించి మరి ఒకటి ఎడంకాలు తేవండి, లేదా కింద నా నెంబర్ ఇవ్వండి. వాడు దమ్ము ఉంటే రుజువుకు నా దగ్గర రమ్మనండి, నేను రెడీగా ఉన్న. కింద వాట్సాప్ నెంబర్, మళ్ళీ వాట్సాప్ నెంబర్ ఫోన్ చేసేవాడిని సొలు కామెంట్లు కాదు. వాట్సాప్ నెంబర్కి ఫోన్లు చేయొద్దు, వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దేనికైనా ఏ పరీక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా. రామకృష్ణతో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ రెడీగా ఉంటాను, ఇది ఉంటాను, మీరు చూసుకోండి ఎనీ టైం. సో ఇలాంటి దుష్ప్రచారాలు మాత్రం సరే చాటు నుంచి మొరగటం కుక్కల మావులే. కాకపోతే ఏంటంటే ఏ కొద్ది మంది అయినా అది నిజం అని అనుకోకుండా చెబుతున్నాను. అసలు అటువంటి ఏమీ లేదు. మనకే ఆ డైట్లకి ఎలాంటి సంబంధం లేదు. అసలు మన డైట్ చేస్తే ఈ పరిస్థితి కర్మ 1000% వచ్చి ఉండేది కాదు. ఇదైతే కన్ఫర్మ్. నన్ను చాలామంది నిజంగా చాలామంది అన్నారు, వాళ్ళు తారకరత్న గారికి అసలు మీ డైట్ చెప్పుంటే పోయి ఉండేదండి, ఈ పరిస్థితి కాదని బోల్డ్ మంది డాక్టర్లే అన్నారు. కామెంట్ చేసిన వాళ్ళంతా, నాతో మాట్లాడిన వాళ్ళు అనేక మంది ఇదే కామెంట్. చాలామంది మాట్లాడారు నాతో, సార్ మీరేమైనా చేయకూడదు, మీరేమైనా చేయకూడదని. ఈ స్టేజ్లో మనం ఏం చేస్తాం? హాస్పిటల్లో చేస్తారు. కానీ మనం చేస్తుంటే ఖచ్చితంగా ఆ పరిస్థితి ఎవరికీ రాదు ప్రపంచంలో. అదైతే మాత్రం 1000% వాస్తవం. థ్యాంక్ యూ.